భారతదేశంలో ఉన్న ప్రధాన శ్రీకృష్ణ ఆలయాలు. 4 ప్రధాన శ్రీకృష్ణ ఆలయాలు. స్వయంగా రుక్మిణీదేవి చేయించిన ఉడిపి శ్రీకృష్ణ విగ్రహం రహస్యం. ఉడిపికి శ్రీకృష్ణుడు ఎలా వచ్చాడు అనే విషయాల గురించి వీడియోలో తెలుసుకుంటారు. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. శ్రీకృష్ణ ఆలయాలు ఉత్తరాన ఉత్తరప్రదేశ్లోని మధుర, గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా, దక్షిణ భారతదేశంలోని కేరళలో గురువాయూరు, కర్ణాటకలో ఉడిపి, ద్వైత సిద్ధాంత ప్రతిపాద్యులు త్రిమతాచార్యుల్లో ఒకరైన శ్రీ మధ్వాచార్యుల వారి జననం, జీవితం, ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రం కర్ణాటకలోని ఉడిపితో ముడిపడి ఉంది. ఒకరోజు శ్రీ మధ్వాచార్యుల వారు వేకువజామునే సముద్ర తీరానికి వెళ్ళి స్నానం చేసి ప్రాతః సంధ్యాదికాలు ముగించుకొని ఆ తీరంలోనే కూర్చొని ద్వాదశ స్తోత్ర రచనను ప్రారంభించారు. తపోదీక్షతో ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది. ఆ రోజు పర్వదినం కావడంతో అనేక మంది ప్రజలు కూడా వచ్చి సముద్ర స్నానం చేశారు. ప్రశాంతమైన ప్రాతకాలం భక్తి ప్రపత్తులు ప్రచురించడానికి అనువైన సమయం. అలాంటి నేపథ్యంలో శ్రీ మధ్వాచార్యుల వారు నిరాటంకంగా ద్వాదశ స్తోత్రంలోని 5 అధ్యాయాల రచన కూడా పూర్తి చేశారు. 6వ అధ్యాయం పూర్తి కాబోతున్న సమయంలో ద్వారక నుండి సరుకులు తీసుకొని వస్తున్న ఒక నౌక తీరం వెంట వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా విపరీతమైన గాలులు ప్రారంభమయ్యాయి. ఆ గాలులకు సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. నౌక ప్రమాదంలో చిక్కుకుంది. దానిని రక్షించుకోవడానికి అందులోని నావికులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. క్రమంగా నౌకలోకి నీరు చేరడం ప్రారంభమైంది. ఏ క్షణాన్నైనా నౌక మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. నావికులందరూ భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో చివరి ప్రయత్నంగా నౌకకు సంబంధించిన ఒక ముఖ్యమైన వ్యాపారి ఒకతను తీరం వైపు చూస్తూ రక్షించే వారి కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అంత దూరం నుంచి కూడా ఒడ్డున నిశ్చలంగా కూర్చొని రచన చేసుకుంటున్న శ్రీ మధ్వాచార్యుల వారు ఆ వ్యాపారికి స్పష్టంగా గోచరించారు. ఆయన్ను ఉద్దేశించి మరింత ఆర్తితో ప్రార్థించసాగాడు. ద్వాదశ స్తోత్ర రచనలో లీనమై ఉన్నప్పటికీ కూడా అంతటి హోరులోనూ అంత దూరం నుంచి వ్యాపారి చేస్తున్న ప్రార్థన మధ్వాచార్యుల చెవిని తాకింది. అప్రయత్నంగా అటుకేసి తల తిప్పారు. జాలి కలిగింది. వెంటనే తన ఉపవస్త్రం ఒక కొసను పట్టుకుని గాలిలో నావకేసి విసిరి వెనక్కు తీసుకున్నారు. అంతే. ఆ క్షణం వరకు సముద్రంలో మునిగిపోతుందా అన్నట్టుగా ఉన్న నౌక ఒక్కసారిగా స్తబ్దతకు వచ్చింది. ఎవరో తాళ్లు పట్టి లాగినట్టుగా తీరానికి చేరి స్థిరంగా నిలిచిపోయింది. నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అంతకు మునుపు ప్రార్థన చేసిన వ్యాపారి వడివడిగా మధ్వాచార్యుల వారిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. అనేక విధాలుగా స్తుతించాడు. అనంతరం లేచి నిలబడి అంజలి ఘటించి, స్వామి, నా వద్ద అమూల్యమైన వస్తువులు అనేకం ఉన్నాయి. వాటిలో మీరు కోరుకున్నది ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి కాదనకండి అని అనేక విధాలా ప్రాధేయపడ్డాడు. మధ్వాచార్యుల వారు చిరునవ్వు నవ్వి చివరికి అతని కోరికను మన్నించారు. అయితే నువ్వు నాకు బహుమతిగా ఇవ్వాలనుకుంటున్న అమూల్య వస్తువులు నీ నౌకలో ఉన్న 2 గోపీ చందనపు గడ్డలు ఇయ్యగలవా అన్నారు. వ్యాపారి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే గోపీచందనం ద్వారకలో ఎక్కడ పడితే అక్కడ దొరికే మట్టి. పడవలలో సరుకులు ఎక్కించేటప్పుడు దించేటప్పుడు బరువు సమతూకం తప్పిపోకుండా గోపీచందనపు గడ్డల సహాయంతో నౌకలోని సరుకును అటు ఇటు సర్దుతూ ఉంటారు. అలాంటి గోపీచందనం మట్టిగడ్డలు
ఈ మహానుభావుడు కోరడం ఆ వ్యాపారికి సుతరాము నచ్చలేదు. ఎంత ప్రార్థించినప్పటికీ మధ్వాచార్యుల వారు తాము కోరిన గోపీచందనానికి మించి మరో బహుమతిని తీసుకోవడానికి అంగీకరించలేదు. చివరికి ఆ వ్యాపారి స్వామి కోరిన ఆ గోపీచందనం గడ్డలను ఇవ్వడానికి సిద్ధపడి అవే కోరడంలోని పరమార్థం ఏమిటో కనీసం అవైనా తెలపమని ప్రార్థించాడు. స్వామి మళ్ళీ చిరునవ్వు చిందిస్తూ నువ్వే చూడు అంటూ ఆ గడ్డలను అందరూ చూస్తుండగానే నీటితో కరిగించారు. ఆ సమయంలో అక్కడే ఒక అద్భుతం జరిగింది. ఒక గడ్డ నుండి బలరాముడి విగ్రహం, రెండవ దాని నుండి శ్రీకృష్ణుని విగ్రహం బయటపడ్డాయి. అక్కడున్న వారందరూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. శ్రీకృష్ణ విగ్రహ దర్శనం అయిన తర్వాత మధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రంలోని 6వ అధ్యాయంలో దశావతారాన్ని వర్ణించారు. బలరాముని విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించి శ్రీకృష్ణుని విగ్రహం తీసుకొని ఉడిపికి ప్రయాణమయ్యారు. శ్రీకృష్ణ ప్రాప్తి తర్వాత ద్వాదశ స్తోత్రాన్ని పూర్తి చేశారు. అందుకే ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైనది. అమృత రూపమైనటువంటి శ్రీకృష్ణుని ఆగమనానికి కారణమైంది. అది విషాహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఇంతకీ శ్రీకృష్ణుని విగ్రహ రహస్యం ఏంటి, వాస్తవానికి జరిగిందేంటి అనే కథ మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఆ శ్రీకృష్ణుని విగ్రహం సామాన్యమైనది కాదు. ఒకసారి దేవకీదేవి, కృష్ణ నీ బాల్యలీలలు చూసే భాగ్యం యశోదకు కలిగినట్లు నాకు కలుగలేదు. వాటి గురించి విని విని ఎప్పటికైనా చూడాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. చూపించవా కృష్ణ అని ప్రార్థించింది. శ్రీకృష్ణుడు అనుగ్రహించాడు. మరుక్షణంలో శైశవ దశలో కృష్ణుడిగా మారిపోయాడు. తప్పటడుగులు వేస్తూ నడిచాడు. దేవకీదేవి ఒడిలో కూర్చున్నాడు. ఆమె స్తన్యాన్ని త్రాగాడు. కేరింతలు కొట్టాడు. కుండ పగలగొట్టి వెన్న తిన్నాడు. ఒంటి నిండా రాసుకున్నాడు. పామును తాడులాగా పట్టుకొని మజ్జిగ చిలికినట్టు నృత్యం చేశాడు. మరీ ముఖ్యంగా తనతో పాటు అన్న బలరాముణ్ణి కూడా చూపించాడు. ఈ చేష్టలను చూసి దేవకీదేవి పరవశించి మైమర్చిపోగా ఇదంతా గమనిస్తున్న రుక్మిణి తన పతిదేవుని శైశవ రూపాన్ని ప్రపంచమంతా చూసి తరించాలని భావించింది. వెంటనే విశ్వకర్మను పిలిపించి ఆయా రూపాల్లో శైశవకృష్ణుడు బలరాముని విగ్రహాలను చేయించింది. ముందుగా తానే సకల వైభవాలతో విగ్రహాలని స్వయంగా పూజించింది. కృష్ణావతారం ముగిసింది. మరికొంతకాలానికి ద్వారక సముద్రంలో మునిగిపోయే సమయం ఆసన్నమైంది. దూరదృష్టితో అర్జునుడు ఆ విగ్రహాలను తీసుకెళ్ళి ఒక ప్రదేశంలో ప్రతిష్ఠించి దానికి రుక్మిణీ వనం అని నామకరణం చేశాడు. కాలక్రమంలో ఆ వనం యావత్తు గోపీచందనం మట్టితో కలిసి కనుమరుగైపోయింది. నావికులు తమ నౌకల్లో సమతూకాన్ని పాటించడం కోసం గోపీచందనం గడ్డలను మోసుకెళ్లే అలవాటు ప్రకారం కాకతాళీయంగా ఈ విగ్రహాలున్న గోపీచందనం గడ్డలను కూడా నౌకలోకి చేర్చారు. వాటి విలువ తెలియకుండానే వాటిని తీసుకెళ్లే భాగ్యం ఆ వ్యాపారికి లభించింది. ఆ విగ్రహం ఆ నౌకలోకి వస్తోందని మధ్వాచార్యుల వారి దివ్యదృష్టికి ముందే తెలుసు. ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ ఆ విగ్రహాలను ఆహ్వానించడానికే ఆయన ఆ రోజు ఆ తీరానికి వెళ్ళారు. శ్రీకృష్ణుని ప్రతిమను మధ్వాచార్యులు తమ శిష్యుల చేత మాధవ సరోవరంలో ప్రక్షాళన చేయించారు. తరువాత తానే స్వయంగా అభిషేకించారు. ఈ అభిషేకానికి మునుపు 4 శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ విగ్రహం మధ్వాచార్యుల వారు అభిషేకించిన తర్వాత 30 మంది కలిసిన ఎత్తడం సాధ్యం కాలేదు. ఎందుకంటే మధ్వాచార్యుల వారు అభిషేకంతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుని దివ్యశక్తి పరిపూర్ణంగా ఏర్పడింది. మంత్ర విధులతో
మధ్వాచార్యులు అత్యంత శాస్త్రోక్తంగా శ్రీకృష్ణ విగ్రహాన్ని విళంబినామ సంవత్సరం మాఘ శుక్ల తదియ నాడు సామాన్య శకం 1236 సంవత్సరంలో ఉడిపిలో ప్రతిష్ఠింపచేశారు. ఆనాటి నుండి ఉడిపి ప్రాంత యాజ్ఞికులందరూ శ్రీ మధ్వాచార్యుల వారు అవలంబించిన విధానాలనే అనుసరిస్తున్నారు. శ్రీకృష్ణ మఠంగా పిలువబడే ఈ దేవాలయానికి అనుబంధంగా తన 8 మంది శిష్యులచే నిర్వహించబడేటట్లు పెజావర మఠం, పుట్టిగే, పాలిమరు, ఆడమారు, సోదే, కాణియూరు, సిరూరు, కృష్ణపుర అనే 8 మఠాలను శ్రీ మధ్వాచార్యులు ఏర్పరిచారు. వీటిని అష్టపీఠాలు అంటారు. ఇవన్నీ ఉడిపి కేంద్రంగా శ్రీకృష్ణ మఠానికి చుట్టుపక్కల ఉన్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్లోని వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.